ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది. అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములీడ వ్యవహారం అంతా చక్కదిద్దుతుంటాడు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడన్నా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరినీ ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేను అక్కకు సూచన చేస్తున్నా, అక్క నీకు నీ కుటుంబానికి ఈ ప్రాంతం అంతా 40 ఏండ్ల నుంచి మీకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అక్క? మీ నాయకులకు కడుపులో మంట ఉండొచ్చు, నేను చేయలేని ఇంకోటి చేస్తే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, వాన పడ్డప్పుడు పిట్టగూళ్ళు కడితే వాని ఘటనిక రాక ఎవడని కడితే దాని మీద దుంకి పలగొట్టేసి ఉరుకుతాడు సందులో. గట్లనే ఉంది. నేను ఏదైనా చేయబోతే ఆయన కేటీఆర్ వచ్చేసి నేను అన్నీ నువ్వు ఏం చెప్తే అది నేను అడ్డం పడతా అని. ఇట్లాంటివి మానేయండి. ఇవాళ గుజరాత్కు పంపించిన నేను అహ్మదాబాద్లో సబర్మతి నదీ రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నది రివర్ ఫ్రంట్ చేస్తే కొన్ని కోట్ల మంది పోయి ఇలా చూసి వస్తున్నారు. వాళ్ళకి టూరిజం ఆదాయం పెరిగింది. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకెళ్దామనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలిసి ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌజులు ఉన్నోనికి బాధ, నొప్పి, పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము.
ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి ఈ అభివృద్ధి ద్వారా మీరు కూడా భవిష్యత్తులో బాగుపడేటట్టు చేసి, అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక మాట చెప్పిండు, ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్నా, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది, తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే ఆ పక్కనే ఈ పక్కనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. ఏది నేను ఇంటికి తీసుకుపోను. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీకోసమే ఖర్చు పెడతా. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కాదు అక్క, అడిగిన వాళ్ళకల్లా. ఇవాళ మా అక్కలు చెప్పాలి, సన్నబియ్యం వస్తున్నాయా లేదా అక్క? అక్క ఏమక్క సన్నబియ్యం వస్తున్నాయా? ఇవాళ సంటి పిల్లలకు కూడా అన్నం వండి పెడుతురు కదా, బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తురు కదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు వస్తుంది కదా. మరి ఇన్ని మీకు రేషన్ కార్డు ఆయల్లో రాకపోయా, నేను వచ్చినాక ఇస్తే, సన్న బియ్యం ఇస్తే, బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే, ఇవాళ మీకు ఏం కావాలన్నా ఇవాళ మనం చేసుకుంటున్నాము. మా అక్కలు చూడు పాలపిట్టలాకున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని, ఇంటి ఆయన కూడా సంతోషపడేటట్టు ఉన్నాయి చీరలు చూడంగానే. అబ్బా మా ఆమె చాలా రోజులకు మంచిగా తయారైందని అనుకునే పరిస్థితి ఉన్నది. అవునా కాదా మా అక్కలు చెప్పాలి. ఇంత మంచి పాలపిట్ట కలర్ ఇవాళ మొత్తం పాలపిట్టలాగా కనిపిస్తున్నది. దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా అక్కలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని. అంతకుముందు బతుకమ్మ చీరలు ఇచ్చి ఏం చేసిరమ్మా, పిట్టలను బెదిరియానికి బాయికాడ కట్టి వచ్చేది. ఎప్పుడైనా బతుకమ్మ చీర కట్టుకున్నారా అక్క? మీరు నిజంగా ప్రశాంతంగా ఆలోచన చేసి అన్నం తిన్న తర్వాత ఇంటికి పోయినాక ఈటీవీ మా టీవీ సీరియల్ చూసినాక అన్నీ బంద్ చేసి 5 నిమిషాలు ఆలోచన చేయండి కళ్ళు మూసుకొని. 10 ఏళ్ళలో ఇందిరమ్మ సీరియల్ ఇస్తే ఎప్పుడైనా కట్టుకుర్రా? ఆనాడు ఇందిరమ్మ సీరియల్ వాళ్ళ బతుకమ్మ సీరియల్ 10 ఏళ్ళలో పరిస్థితి ఎట్లుండే, ఈనాడు ఇందిరమ్మ చీరల పరిస్థితి ఎట్లుండే మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. ఈసారి రంగు ఇచ్చినాం, మళ్ళీ తయారైతున్న ఇంకో రంగులు వస్తాయి. మళ్ళీసారి ఆ కొత్త చీరలు కూడా మంచిగా కట్టుకోనికే ఇప్పుడు ఇప్పటికే 4 సార్లు సమీక్ష చేసిన. ఈసారి ఇంత మంచి చీర ఇచ్చినాం అంటే ఇంకా మంచిది కోరుకుంటారు మా ఆడబిడ్డలు. ఈసారి ఇంకా మంచిగా ఉండాలి, రంగు మంచిగా ఉండాలి, రంగు ఓకుంటూ ఉండాలి, కట్టుకుంటే పండుగ వచ్చినట్టు ఉండాలని. అందుకే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆలస్యం అయినందుకు మా అక్కల్ని అందరినీ మన్నించమని అడుగుతూ, మా ప్రకాశాన్ని నీ వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పండుగ పూట భోజనానికి విలువాడని మా ప్రకాశానికి సూచన చేస్తూ, చాలా పాజిటివ్ అప్రోచ్తోని విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వారిని కూడా అభినందిస్తూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, ప్రభుత్వ ప్రణాళికలో రాజకీయ ఉపన్యాసాలు కూడా తావు లేదు, అందరినీ కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్కలారా.